దిస్ ఈజ్ రాకేష్ బండారి ఫ్రమ్ ద అగ్రికల్చర్ బిఎస్సి. ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియో దేనికోసం అంటే ఎవరెవరైతే ప్యాథాలజీ ఎగ్జామ్ ఉందో ఇప్పుడు మిడ్ అయితే జరగబోతుంది కదా, ఆ మిడ్ కోసం ఏపీ కావచ్చు టీఎస్ కావచ్చు ఎక్కడైనా కూడా సేమ్ ప్యాథాలజీ సేమ్ ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి నేనైతే రిఫైన్ చేసి దాంతోపాటు మార్క్స్ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బట్టి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేనైతే తీయడం జరిగింది. ఈ వీడియో ఎవరి కోసం అంటే అరే దీనికంటే పాస్ కంటే కొంచెం ఎక్కువ మార్కులు వస్తే చాలు అనుకునే వాళ్ళు, లేదంటే ఒక 30 ప్లస్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి మాత్రమే. ఒకవేళ 50 కావాలనుకుంటే ఈ రీల్ స్కిప్ చేయండి, ఇది మీకు పనికి రాదు. అయితే ఫస్ట్ లెక్చర్లో వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ అంటే మన ఫస్ట్ లెక్చర్లో వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ, దాంతోపాటు సైంటిస్ట్ నేమ్స్ అనేది ఇంపార్టెంట్ బిట్స్లో అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫెమెన్స్ అయితే ఉంటాయి, 2-3 ఫెమెన్స్ ఉంటాయి. ఆ ఫెమెన్స్ దాంతోపాటు ఆ ఇయర్స్ ఏ ఇయర్లో ఫెమెన్ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లెక్చర్లో స్పోరాడిక్, ఎపిడమిక్, ఎండమిక్ అంటే బేస్డ్ ఆన్ ద కాజ్ అకరెన్సెస్ ఈ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ అనేవి కూడా కంపల్సరీ చదువుకోండి. దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే రూట్ స్టెమ్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్ స్టెమ్ పారాసైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 మార్క్స్కి అయితే ఆడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే బిట్స్లో కూడా అడగవచ్చు. నెక్స్ట్ మినరల్ డెఫిషియన్సీ అనేది ఒక్కొక్కసారి చిన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ లేదంటే 3 మార్క్స్లో కానీ అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫంగల్ టిష్యూస్లో టైప్స్ ఆఫ్ ప్లెక్టిన్ కైమా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మాడిఫికేషన్ ఆఫ్ మైసిలియం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కడైనా కానీ ఇప్పుడు మనకు ఉండేటి ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి రిప్రొడక్షన్ వచ్చేసి సెక్సువల్ రిప్రొడక్షన్, ఇంకా సెక్సువల్ రిప్రొడక్షన్. ఈ 2 లెసన్లు కూడా కంప్లీట్గా చదవండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ రీప్రొడక్షన్ చదవడంతో పాటు ఎసెక్సువల్ ఫ్రూటింగ్ బాడీస్, దాంతోపాటు సెక్సువల్ స్పోర్స్ అనేది అయితే ఉంటాయి, అవి కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ ఎక్కడ కనిపించినా కూడా వదలకండి, అన్నీ కూడా చదువుకోండి. మ్యాక్సిమం లేదు అనుకుంటే నేను చెప్పే డిఫరెన్సెస్ మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఫంగీ క్రోమిస్టా ప్రోటోజో అనేది ఒక డిఫరెన్స్, ఫిథియం ఫైటాప్తెరా అనేది ఇంకొక డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మోడియోఫోరా స్పరాంజియోఫోరా అనేది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ ఫిథియేసి ఫెర్నోస్పోరా ఆల్బుజినియా అనేది ఒక డిఫరెన్స్. ఈ 3 డిఫరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి 12 మార్క్స్లో చూసినట్టయితే డౌలుమింటియో, దాంతోపాటు లైఫ్ సైకిల్ ఆఫ్ పైరోనిమా అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డౌనమిలియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీంతో అడిషనల్గా అడిగితే మాత్రం ఒకవేళ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆస్కోమైకోటా అనేది అడగవచ్చు, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లెసన్లో 15-16 లెసన్లో ఇంకా 3 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అవి ఏంటి అనేది చెప్తాను నేనండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ యాసే బేస్డ్ అపాన్ ద వాల్, దాంతోపాటు టైప్స్ ఆఫ్ ఆస్కోకార్ప్, ఇంకొకటి స్టెరైల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆస్కోకార్ప్ అని ఉంటాయి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, చూడండి, ఓకేనా. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఏ కాలేజ్లో ఉన్నా కూడా, ఓకేనా. బిట్స్ ఇది నేను చెప్పింది ఓన్లీ 3 మార్క్స్, ఇంకా 6 మార్క్స్ 12 మార్క్స్ మాత్రమే, బిట్స్ ఏదైనా చెప్పలేదు. ఒకవేళ మీకు బిట్స్ కావాలనుకున్నా లేదంటే ఇంకా ఏదైనా వేరే సబ్జెక్ట్స్ ఏదైనా కావాలనుకున్నా నాకైతే కమెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. అకార్డింగ్ టు యువర్ కమెంట్స్ ఐ విల్ మేక్ ద న్యూ వీడియో, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. ఐఎమ్ యువర్ రాకేష్ బండారి. స్టే విత్ అగ్రికల్చర్. Bye.